రామ లక్ష్మణులతో యుద్ధం చేసి అతికాయుడు కుంభకర్ణుడు కూడా చనిపోవడంతో మిగిలిన రాక్షసులు రావణుడి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పారు. ఘోరమైన పద్ధతిలో కుంభకర్ణుడు చనిపోయాడు, దీన పరిస్థితిలో దేవాంతకుడు చనిపోయాడు, ఎంతో ధైర్యం చూపించినటువంటి అతికాయుడు కూడా చనిపోయాడు అని రావణుడికి చెప్పగా రావణుడు మండిపడి తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు అగ్నిహోత్రుని అర్చించి సంపాదించిన విల్లు బాణాలు పట్టుకొని పరిఘను బ్రహ్మాస్త్రాన్ని కూడా తీసుకుని విశేషమైన భుజశక్తితో శత్రువీరులతో యుద్ధం చేయడానికి వచ్చాడు. గుంపులు గుంపులుగా తీక్షణమైన బాణాలు ప్రయోగించి వానర సేన ప్రయోగించిన రాళ్ల బాణాలను నీరుగా చేసేస్తూ రావణపుత్రుడైన ఇంద్రజిత్తు యుద్ధం చేశాడు. రావణుని ముద్దుల కొడుకు అని వర్ణించింది మొల్ల ఇక్కడ. రావణుని ముద్దుల కొడుకు ఇంద్రజిత్తు రామలక్ష్మణుల మీద వానర సేనల మీద భుజబలం కొద్దీ అవలీలగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పెద్ద ధ్వని చేస్తూ వేగంగా వచ్చి వానరసేన మీద బ్రహ్మమంత్రం తెలిసిన వారి మీదకు వచ్చి బలవంతంగా చుట్టి పట్టి కట్టింది. తక్కిన వారిని చంపివేసింది. అంటే బ్రహ్మమంత్రం తెలిసిన వారిని కట్టేసింది అనమాట బ్రహ్మాస్త్రం. ఆ మంత్రం తెలియని వాళ్లను డైరెక్ట్ గా అటాక్ చేసి చంపివేసింది అని దాని అర్థము. ఆ స్థితిని చూసిన ఇంద్రజిత్తు ఇవాళ్లతో శత్రు బాధలు మొత్తం తీరిపోయాయి, శత్రువులందరినీ పడగొట్టాను అనుకుంటూ ఎక్కుపెట్టిన విల్లును దించి శాంతించిన వాడే తన తండ్రి ఆయన రాక్షస చక్రవర్తి అయినటువంటి రావణుడి వద్దకు సంతోషంగా వెళ్ళాడు ఈ విషయాన్ని చెప్పడానికి. ఇప్పుడు మనకి ఈ రామాయణాన్నంతా నారదుడు వాల్మీకి చెప్పినట్టు మనం చదువుతున్నాం కదా. వాల్మీకి మహర్షి విను, ఆ సమయంలో తన మనుమలందరూ ఇలా యుద్ధ భూమిలో పడిపోవడం తెలిసి ఆ దుస్థితి చూడలేక అన్నట్లు సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు తన మనుమలు అన్నారు చనిపోయిన వాళ్ళందరినీ అనేదానికి చూస్తే రామలక్ష్మణులు సూర్యవంశజులు కాబట్టి వారందరూ సూర్యునికి మనవళ్ళు అన్నమాట. సూర్యాస్తమయానికి కారణం ఈ మనువలు యుద్ధభూమిలో పడిపోవడం అని మొల్ల హేతువును చెప్పింది. హేతువు కాని దానిని హేతువుగా చెప్తే అది హేతుత్ప్రేక్షాలంకారము అని అంటారు. అంటే సూర్యవంశం వాళ్ళైన వాళ్ళు ఈ విధంగా యుద్ధ భూమిలో ఇంద్రజిత్తు చేతిలో బంధించబడ్డారు బ్రహ్మాస్త్రానికి అని అది చూసి బాధపడుతున్నట్టుగా సూర్యాస్తమయం జరిగినట్టు మొల్ల తన రామాయణంలో వర్ణించింది. బ్రహ్మదేవుని వలన వరం పొందిన హనుమంతుడు ఇంకా ఈ భూమి మీద బ్రహ్మమంత్ర జపం చేయడంలో ప్రసిద్ధికెక్కిన విభీషణుడు తప్ప తక్కిన వారందరూ మూర్ఛపోయి చచ్చిపోయినట్లు పడి ఉన్నారు ఆ సమయంలో. అప్పుడు హనుమ విభీషణుడు తమ సేనలో ఎవరు చనిపోయారో ఎవరు దెబ్బతిని పడిపోయి ఉన్నారో చూడాలి అని కటిక చీకట్లో మండే కొరివి అంటాం కదా మనం, వెలిగించినటువంటి కాగడ, వాటిని పట్టుకొని రణరంగమంతా కలియదిరిగి వెతుకుతూ వచ్చారు. ఒక చోట బాణాలతో పడి ఉన్న జాంబవంతుడిని చూశారు. అతనితో విభీషణుడు మాట్లాడుతున్నాడు.